హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ప్యారిస్ రుచులు. నేను మీ ఫ్రెండ్ శ్రావణి. వీడియోలో మనము జ్యూసీగా స్పాంజీ నోట్లో వేసుకుంటే కరిగిపోయే గులాబ్ జామున్ రెసిపీ చూసేద్దాం. ఇక్కడ నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకుంటున్నానండి. ఈ పిండిని మనము ఉండలు లేకుండా చేత్తో బాగా మెతుపుకోవాలి పిండిని ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత ఇక్కడ నేను హాఫ్ కప్ వాటర్ తీసుకొని స్పూన్తో వేసుకుంటా కలుపుకుంటున్నాను. కొంచెం వేసుకొని కలుపుకోండి. మరీ ఎక్కువ పోసేస్తే బాగా పల్చగా అయిపోతుంది పిండి. ఎక్కువ వాటర్ కూడా పట్టవు, మనకి హాఫ్ కప్ సరిపోతుంది. దీన్ని బాగా గట్టిగా ప్రెస్ చేయొద్దండి, స్మూత్గా కలుపుకోవాలి. పిండిని కూడా మనము చపాతీ పిండిలా స్మూత్గా వచ్చేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. హాఫ్ అన్ అవర్ తర్వాత మనము ఈ పిండిని చిన్న ఉండలుగా తీసుకొని గులాబ్ జామ్ తయారు చేసుకుందాము. చూడండి, ఇట్లా పిండిని తీసుకున్న తర్వాత మనం 2 చేతులతో ప్రెస్ చేయాలి. బాగా రౌండ్గా తిప్పుకుంటూ ప్రెస్ చేస్తా తిప్పుకోవాలండి రౌండ్గా. వీడియోలో కనపడుతున్న విధంగా తిప్పుకున్న తర్వాత పైన వితౌట్ ఎనీ ప్రెషర్ స్మూత్గా రౌండ్గా తిప్పుకోవాలండి, బాల్ స్మూత్గా వచ్చేంతవరకు. ఇలాగే మిగతా పిండిని కూడా చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్నాము. గులాబ్ జామున్ అనేది మనము పేషెన్సీగా చేయాలండి. ఫాస్ట్గా చేస్తే కుదరదు, నిదానంగా చేసుకోవాలి. మనం షుగర్ సిరప్ కోసం షుగర్ని తీసుకున్నామండి. మనకి ఒక ప్యాకెట్కి షుగర్ వచ్చేసి 3 నుంచి 4 కప్పుల వరకు పడుతుంది. మా ఇంట్లో ఏంటంటే షుగర్ సిరప్ ఎక్కువ తీసుకున్నాను, అందుకని చెప్పి నేను 2 కప్పులు షుగర్ వేసాను. 2 కప్పుల షుగర్కి 2 కప్పులు వాటర్ పోసుకుంటున్నాను. ఇన్ కేసు మీరు 3 కప్పులు తీసుకుంటే 3 కప్పులు వాటర్ పోసుకోండి. ఈ సిరప్ని మనం కరగబెట్టుకోవాలి. ఫస్ట్ హైలో పెట్టుకుందాం పంచదార కరిగేంత వరకు. పంచదార కరిగిన తర్వాత మనము ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇంకా మనకి పంచదార అనేది కరగాలండి, కరిగిపోయింది చూడండి. ఇప్పుడు నేను ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. మూత పెట్టి ఇప్పుడు మనం బాల్స్ని డీప్ ఫ్రై చేసుకుందామండి. డీప్ ఫ్రై కోసం నేను సరిపడా ఆయిల్ తీసుకుంటున్నాను. ఇలాగా మన పాకం ఒకసారి చెక్ చేద్దాము. చివరిలో నేను యాలక్కాయ పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఒకసారి మనం ఆయిల్లో వేసే ముందు మళ్ళీ ఒకసారి వీటిని కొంచెం స్మూత్ చేసుకున్నాము. మళ్ళీ ఒకసారి రౌండ్ అప్ చేద్దాము. పగుళ్ళు ఏమీ లేకుండా మళ్ళీ ఒకసారి చేసుకుందామండి. ప్రెషర్ ఏం పెట్టొద్దు, జస్ట్ లైట్ హ్యాండ్తో ఇట్లా తిప్పండి సరిపోతుంది. మనకి ఇక్కడ ఆయిల్ అనేది బాగా వేడెక్కాల్సిన అవసరం లేదండి. కొంచెం వేడయ్యాక మనం ఒక బాల్ వేసి చూద్దాము. బాల్ వేసినప్పుడు మనకి కింద నుంచి బబుల్స్ వచ్చినట్టయితే ఈ స్టేజ్లో మనం మిగతా బాల్స్ అన్నీ వేసేసుకోవచ్చు. మిగతావన్నీ వేసేస్తున్నాను నేను. వేసి మనము హై ఫ్లేమ్ పెట్టుకోవద్దండి, లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. లో నుంచి మీడియం వరకు అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ఏమైందంటే మనకి బయట అనేది బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది, లోపల అనేది మెత్తగా ఉంటుంది, ఉడకదు లోపల. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఎప్పుడైనా గులాబ్ జామున్లు అంటేనే టైం టేకింగ్ ప్రాసెస్ అండి. మనకి 40 మినిట్స్ పడుతుంది. సిమ్లో పెట్టి వేయించుకోవాలి కదండి, కొంచెం టైం పడుతుంది. గులాబ్ జామున్ చేసేటప్పుడు పేషెన్సీతో చేయాలి, చాలా ఓపిక్గా నిదానంగా చేసుకోవాలి. ఫాస్ట్గా హడావుడిగా చేస్తే కనుక అవి కుదరవు. కొంచెం మనకు కలర్ మారిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవచ్చు. మనకి అన్ని వైపులా సేమ్ ఒకే కలర్ రావాలండి. డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకుందాము వీటిని.
మనకి ఒక ట్రిప్లో మొత్తం పట్టకపోతే ఎక్కువైతే కనుక మొత్తం వేసుకోవద్దు, గ్యాప్ ఉండాలి బాల్స్కి కొంచెం, లేదంటే బాల్స్ అనేవి కంజెస్టెడ్ అయిపోయి విరిగిపోతాయి. కావాలంటే మనం 2 రౌండ్స్లో కూడా వేసుకోవచ్చు బాల్స్ని. మనము ఇలా తీసిన వెంటనే పాకంలో వేసుకోవద్దండి, ఆ ఆయిల్ గరిటతోనే వేసుకోవద్దు. ఆ గరిటలో నుంచి ఆయిల్ అనేది పాకంలోకి పడుతుంది, మనకి ఆ ఆయిల్ తిన్నట్టు ఉంటుంది. అందుకని చెప్పి సపరేట్గా ఇంకొక బౌల్లో తీసుకొని ఒక సెకండ్ ఆగాక మనం పాకంలో వేసుకుందాము. ఈ బాల్స్ వేసిన తర్వాత పాకాన్ని ఎప్పుడు వెయిట్ చేయకూడదు, ఆపిన తర్వాతే బాల్స్ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటున్నాను చూడండి, తీసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ పాకంలోకి వేసుకుంటున్నాను. మనకి అన్ని బాల్స్ ఒకే టైంలో వేసుకున్నా కానీ ఒకే టైంలో వేగవండి, వేగినంత వరకు తీసేసుకొని వేసుకుందాము. మిగతావన్నీ వేగేదాకా ఉంచుకుంటే కనుక మాడిపోతాయి. సో చూడండి, నేను వేగిన బాల్స్ అన్నీ తీసేసుకుంటున్నాను, వేగనివి అట్లాగే ఉంచి వేయించుకుంటున్నాను. ఈ గులాబ్ జామున్ వెన్నీలా ఐస్ క్రీమ్ కాంబినేషన్లో తింటే సూపర్ ఉంటాయండి. ఇట్లా ఆయిల్ని కదిలిస్తూ ఉంటే మనకి బాల్స్ అనేవి మూవ్ అవుతూ ఉండి అన్ని వైపులా సమానంగా వేగుతాయని చెప్పి నేను ఇట్లా ఆయిల్ని కదిలిస్తున్నాను. మనకి అన్ని బాల్స్ రౌండ్ షేప్లోనే రావండి, 1-2 అట్లా పగుళ్ళు వస్తాయి, మిగతా అంతా ఓకే. ఆ 1-2 పగుళ్ళు ఎందుకు వస్తాయంటే పిండి ఇవి వేసేలోగా ఎండిపోతూ ఉంటుంది కదండి, బాల్స్ చేసుకొని మనం పాకం పట్టేలోగా, అందుకని చెప్పి కొంచెం ఎండిపోయిన పిండి వరకు అట్లా పగుళ్ళు వస్తాయి. మనకి ఇంకొక రౌండ్ ఉంటే కనుక బాల్స్ని, అప్పుడు ఇవి వేగేలోగా మనం ఆ బాల్స్ని కవర్ చేసి ఉంచుకోవాలి. బాల్స్ అన్నీ పాకంలోకి ముంచుకోవాలి సరిపడా. ఇవి మనము పాకంలో వేసాక ఒక 2 గంటలు ఆగిన తర్వాత సర్వ్ చేసుకుంటే మనకి బాల్స్ లోపల కూడా సిరప్ అనేది వెళ్ళిపోయి స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లోనే మనం ఈజీగా, అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కొంచెం పేషెన్సీతో చేసుకుంటే సూపర్గా వస్తాయండి. నా బాల్స్ అనేది ఒకే రౌండ్లో పట్టలేదు, అందుకని చెప్పి నేను ఆ ముందు వేసుకున్న బాల్స్ తీసేసి మళ్ళీ ఈ బాల్స్ వేసుకున్నాను. మనకి గ్యాప్ అనేది ఉండాలండి, ఇరుకిరుగ్గా వేయొద్దు, అవి ఇరిగిపోతాయి. రెండు గంటలు అయిన తర్వాత చూడండి మన గులాబ్ జామున్ ఎలా ఉందో. ఇప్పుడు నేను వీటిని డిష్ అవుట్ చేసుకుంటున్నాను. సూపర్ యమ్మీ గులాబ్ జామున్ రెడీ. మీరు కూడా ఇంట్లో చేసుకొని మీ పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి అందరికీ పెట్టండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు నా వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అంతే. మళ్ళీ మనము వేరే రెసిపీతో ఇంకో వీడియోతో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.